ఆమె హైలైట్ అయింది. ఆ తర్వాత ఆమె పొలిటికల్ ఎంట్రీపై గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. అంతలోనే సీఎం విజయ్ తాను గెలిచిన 2వ సీటుకు రాజీనామా చేయడం, ఆ స్థానం ఖాళీ అవడంతో అక్కడి నుంచి ఆమె పోటీ చేస్తారనే టాక్ గట్టిగానే వినిపిస్తోంది. అయితే ఇదంతా ఉట్టి ప్రచారమే కాదు, నిజమే అన్నట్లుగా త్రిష వేస్తున్న అడుగులు ఆమె పొలిటికల్ ఎంట్రీని కన్ఫర్మ్ చేస్తున్నాయట. త్రిష రాజకీయ అరంగేట్రం పక్కన తిరుచి నుంచి ఆమె పోటీ ఖాయమా? తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన హీరోయిన్ త్రిష నెక్స్ట్ స్టెప్ ఏంటన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. తిరుచి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సీఎం విజయ్ తన పార్టీ టీవీకే తరపున ఎవరిని బరిలోకి దింపుతాడోనన్న సస్పెన్స్ కొనసాగుతున్న వేళ అనూహ్యంగా త్రిష పేరు తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం కెరియర్ పీక్ లో ఉన్న త్రిష భారీ సినిమాలకు కూడా నో చెప్పేస్తుందనే టాక్ వినిపిస్తోంది. దీంతో ఆమె రాజకీయాల్లోకి ఎంట్రీ ఖాయమైందా అన్న ప్రచారం మరింత ఊపందుకుంది. కరుప్పు సినిమా బ్లాక్ బస్టర్ విజయం తర్వాత త్రిషకు వరుసగా ఆఫర్లు వస్తున్నప్పటికీ వాటిని తిరస్కరిస్తోందట. తిరుచి ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే త్రిష సినిమాలకు సైన్ చేయట్లేదన్న టాక్ వినిపిస్తోంది. అందుకే ఎంత పెద్ద ప్రాజెక్టులో ఆఫర్ వచ్చినా ఆమె నో చెప్తున్నారని అంటున్నారు. ఒక్క సినిమా కూడా సైన్ చేయకుండా త్రిష తన ఫుల్ ఫోకస్ రాజకీయాలపైనే పెట్టిందని కోలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియకపోయినా త్రిష పొలిటికల్ ఎంట్రీపై మాత్రం ఆమె నుంచి కానీ టీవీకే పార్టీ నుంచి కానీ ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ లేదు. ఆమె రాజకీయ రంగ ప్రవేశం నిజమైతే సౌత్ సినీ ఇండస్ట్రీలో దక్షిణాది పాలిటిక్స్ లో చరిత్రలో నిలిచిపోయే డెవలప్మెంట్ అవుతుందని అంటున్నారు.